మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మ్యాథ్స్ టెస్ట్ ఫాల్కాన్ తీసుకోవాలా, రేడియంట్ తీసుకోవాలా సార్? ఏదైనా పర్లేదు. ఏంటి సార్? ఏదైనా పర్లేదు అంటున్నా. అంటే మీరు ఏం యూజ్ చేస్తే అది మేము యూజ్ చేస్తాం. నేను రేడియంట్ ఫాలో అవుతున్నా. రేడియంట్ తీసుకోవాలా సార్? నేను రేడియంట్ ఫాలో అవుతున్నా. రేడియంట్ సార్. నేను రేడియంట్ చెప్తున్నాను. ఓకే సార్. ఓకే. ఫాల్కాన్ లో అయితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటా. మరి ఏది తీసుకోవాలి సార్? ఏది బెటర్ సార్ దీంట్లో రెండిట్లో? ఓకే, ఫాల్కాన్ లోనే తక్కువ ఉంటుంది అనుకుంటా. డైరెక్ట్ ఉంటాయి. ఈ మ్యాటర్ ముంగట ఎక్కువ శాతం మ్యాటర్ ఉండదు, డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తాడు అంతే. మెయిన్ గా సార్ ఏది బెస్ట్ సార్ మరి? జనరల్ రేడియంట్ ఫాలో అవుతాను. ఇప్పుడు రేడియంట్ తీసుకోవాలా సార్? రేడియంట్ తీసుకోవాలి. ఓకే సార్. ఏదైనా పెద్ద తేడా ఉండదు, అంత దాదాపు సేమ్ ఉంటది. అక్కడ పోయి చూడరాదు ఏమున్నది. మనం ఈ పార్ట్ బట్టి తీసుకోండి. ఏదైనా అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్లా పక్కకు ఇయర్స్ ఉంటాయి. ఇలా చూపిస్తాను, నేను వీడియో ఆన్ చేసి చూపిస్తాను చూడండి సార్. అంటే మోడల్స్ అన్ని సేమే కదా సార్? అందుకే కదా నేను అనేది. నేను అదే సార్, ఎట్లాగో ఎగ్జామ్ లో వచ్చేటి మాత్రం క్వశ్చన్లు ఉండేవి. అవే క్వశ్చన్స్ ఉంటాయి దాదాపు. ఇట్లుంటాయి ప్రతి దానికి. పక్కకు ఎన్ని సంవత్సరాలు వచ్చిందో ఆ క్వశ్చన్ అనేది ఉంటది చూడండి. రైట్ ద టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, డిఫైన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్, డిఫైన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్, డిఫైన్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. ఇట్లా ఎన్నిసార్లు అడిగిన చూడండి ఒక్కొక్క డెఫినేషన్. ఇప్పుడు మీరు పట్టుకున్నది రేడియంటా? రేడియంట్ ఏదైనా అంతే. ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ సైడ్ కి చూడండి. ప్రతి దానికి ఇయర్ ఉంటది. బుక్ వచ్చేసి తక్కువనే ఉంటది, 200 లోపే ఉంటది. కాదు నేను సిఐటి 210 రూపీస్ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటి గ్రూప్ లో పెట్టండి ఆ బుక్ పిక్ చేసి. స్క్రీన్ షాట్ పెట్టుకోండి. సిఐటి టెక్స్ట్ బుక్ ఉంది సార్. ఇంకేనా టేక్ స్క్రీన్ షాట్. సార్ సిఐటి సిలబస్ అయితే మా కాలేజ్ లో లైబ్రరీలో C16 నుంచి లేదా సార్? మరి సార్ నాకు C14 ఇచ్చారు సార్. సార్ నాకు C9 ఇచ్చిండు సార్. అసలు నాకు సి సార్ ఇది బయట చెప్పండి సార్. సార్ ఇదేనా సార్ టెస్ట్? ఇప్పుడు చూపించాను కదా. ఇది రేడియంట్ పబ్లిషర్స్, బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అని ఉంటది. ఇది రేడియంట్ పబ్లిషర్స్, ఫాల్కాన్ వేరే రకంగా ఉంటది. అవును సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు బుక్ టెక్స్ట్ బుక్ తీసుకుంటేనే సార్, లేకపోతే లేకునే వెళ్తారా సార్? లేకుండా వెళ్తుందా అంటే బాగా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళకు టెక్స్ట్ బుక్ ఉంటే బెటర్. ఇప్పుడు నేనైతే దీనిలోనే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడు ఎక్సైజ్ లా. సార్ ఫాల్కన్ బెటరా రేడియంట్ బెటరా? ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను మీకు ఇవ్వగలుగుతానా? చూడండి సార్, దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను నేను, అంతేనా కాదా? యా సార్. హోంవర్క్ ఇవ్వలేను గిన్ని అని. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే మీకు నచ్చిన ప్రాబ్లం చేసుకోవచ్చు కదా.
సార్ పెద్ద ఖర్చు కాదు కదా, 200 రూపీస్ కాబట్టి పెద్దగా. సార్ టెక్స్ట్ బుక్ ఉండవా సార్? టెక్స్ట్ బుక్ లా ఆన్సర్స్ ఉండవా? ఉంటాయన్నా, అవి కూడా ఉంటాయి. కీ కీ ఉండవు. ఓకే సార్. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అడుగుతానా? ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ దీన్ని కూడా అడిగింది చూడు. సార్ ఇది వాడచ్చా సార్? సొల్యూషన్ ఉంది, వాడచ్చు. రెడీ అంటే సార్ ఓకేనా? రెడీ అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇక్కడ ఉంది. ఓకే సార్ ఈ సైడ్ దాకా మనకి వస్తాయి కదా సార్ ఇవి? ఈ సైడ్ దాకా పని చేస్తుంది. తీసుకుంటే బెటర్ కదా సార్? కాలేజ్ లో వాళ్ళు ఇప్పుడు తీసుకుంటే తర్వాత రిటర్న్ చేయాలి కదా? రిటర్న్ చేయాలి కదా కంపల్సరీ. లాస్ట్ దాకా కాదు నీకు ఉంచేది. ఎవ్రీ 15 days 1 week ఒకసారి రిటర్న్ చేస్తూ ఉండాలి, బుక్స్ చేంజ్ చేస్తూ ఉండాలి కంపల్సరీ. తీసుకుంటే బెటర్ కదా సార్? కొనుక్కుంటే బెటర్ నానే, ఏమంటున్నా నేను. 200 రూపీస్ నీకు అన్ని బుక్స్ కొనుక్కున్నా ఒక 1000 రూపీస్ అయిపోతాయి అంతే. ఓకే సార్. ఓకే సార్ లాస్ట్ ఇయర్ బుక్ లో వాడుకోవచ్చా సార్? మ్యాథ్స్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్, అందుకే మ్యాథ్స్ కొనుక్కోవాలి. ఇంపార్టెంట్ అట్లా. ఇప్పుడు మీకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ దానికి క్వశ్చన్ వస్తుంది కానీ ఆన్సర్ రాపిస్తే అదే చదువుకోవచ్చు కదా. క్లాస్ స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్ లాస్ట్ ఇయర్ బుక్ వాడచ్చా సార్? వాడుకోవచ్చు. ఎందుకేమన్నా వాడకాలని ఏమన్నా ఉందా రూలు? ఏదన్నా వాడుకొని ఇష్టం బ్రో. 10 ఏళ్ళది కూడా అయిపోయా దానిలో మ్యాథ్స్ బుక్ అయిపోయా. 10 ఏళ్ళ కిందైనా వాడుకోవచ్చు, నీ సిలబస్ ఉండాలి అట్లా. కాకపోతే సార్ రైట్. సార్ ఒక డౌట్ సార్. సార్ ఇప్పుడు కొంచెం ఆగితే C20 కూడా వస్తాయా బుక్లు? C20 రావు నాన్న. మరి ఇప్పుడు C19 రెగ్యులేషన్ అంతే. C18 ప్రకారమే మనం ఇప్పుడు C18 తీసుకోవాలా? C18 తీసుకోవాలి. నీకు అడుగుైనా C18 ఉండేడ సార్ అన్ని ఓకే. నౌ ఐ స్టార్ట్. సార్ ఆల్ ఆఫ్ యూ మ్యూట్. రిషిత్, ఓకే సార్. మ్యూట్ యువర్ సెల్ఫ్. రిషిత్, శివ, మ్యూట్ యువర్ సెల్ఫ్. మ్యూటెడ్ సార్. ఓకే. Right. See, in the last class, how to add the matrices and how to subtract the matrices was completed. Okay. Right. Next one is what? Multiplication of a matrix by a scalar. It is also completed, maybe. Okay. Right. What is a scalar? Scalar is any. Sir, you did not send PDF, sir. Okay, today I will send after the class. Okay, sir.
Okay, right. See here. So scalar is nothing but any number. Any number. So a matrix multiplied with a number. Multiplied with a number. Suppose A is a matrix and that matrix will multiply with a number 2. Suppose 2 into A. Okay, 2 into A or 3 into A or 100 into A. These are the multiplication of a matrix with a scalar. It is A is a matrix, it is multiplied with a scalar, any number. Okay, so it is called multiplication of a matrix with a scalar or by a scalar. Okay, right. See, one example is there. Here A equals to 1, 2, 3, 4. And we have to multiply this A with 2. Means 2A. Right. That means 2 into that matrix. 1, 2, 3, 4. So in this case, the scalar multiplied with each element of a matrix. Right. The scalar is multiplied with each element of a matrix. So that means 2 into 1 and 2 into 2, then 2 into 3 and 2 into 4. Okay, this 2 is multiplied each element of the matrix. So that is 2 into 1, 2 into 2, 2 into 3, 2 into 4. What is the answer? 2 into 1, 2, 2 2 ja, 4, 3 ja, 6. 6, Yeah. 2, 4, 6, 8 is a answer of the 2A when A is given 1, 2, 3, 4. Okay, so it is the multiplication of a matrix by a scalar. Right, next, it is very important. See, then first of all, one note is there. If A and B are two matrices of the same order and L comma B any two numbers or any scalars, two scalars, then first condition is what? A into A plus B is equivalent to K into A plus K into B. Okay now, first of all we have to find A plus B, then multiply with K is equivalent to multiply with K into A plus K into B is also. Okay na, మీరు ఏ రకంగా చేసినా దాని వాల్యూ ఈక్వల్ గా ఉంటుంది. A plus B చేసి మల్టిప్లై K తోటి మల్టిప్లై చేసినా లేదా KA KB ఫైండ్ అవుట్ చేసి వారింటిని యాడ్ చేసినా దట్ ఈస్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ A plus B is a matrix and 2A plus B is equal to what? 2A plus 2B అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్. సపోజ్ A is a matrix, ఈ A ని -2 తోటి మల్టిప్లై చేస్తాను. ఫస్ట్ A తర్వాత -2 తోటి మల్టిప్లై చేస్తాను. సపోజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు వాట్? సో ఫస్ట్ 2 with multiply with A and again with minus is equal. So minus K into A is equal to minus of K. ఓకేనా, అంటే -2 ని A తోటి మల్టిప్లై చేసిన 2 ని A తోటి మల్టిప్లై చేసి తర్వాత మైనస్ తోటి మల్టిప్లై చేసిన బోత్ ఆర్ సేమ్. రైట్, హియర్ L plus K into A, ఫస్ట్ 2 స్కాలర్స్ into A is equal to ఒక్కొక్క స్కాలర్ విత్ plus KA. LA plus KA. Right. Fourth one, addition of matrices is commutative. What is commutative? Suppose A B ని యాడ్ చేసిన B కి A ని యాడ్ చేసిన both are same. A plus B equals to B plus A. Or 2 plus 3 equals to 3 plus 2. Both are same. That is commutative law. Okay. So addition of matrices is commutative. That is A plus B equals to B plus A. Okay na, A order lo మనం 2 matrices add చేసిన both are equal. Right. Next one. సౌండ్ వచ్చినప్పుడు ఆ కోల్ ఏందమ్మా?
పెట్టుకోవచ్చు కదా. మ్యూట్. హూ ఇస్ దట్? నేను చెక్ చేస్తా మరి ఎవరనేది. అరవింద్ లేడు, లాగిన ఎక్కడో వేడు కోళ్ళని చంపుతున్నట్టు వాడు. లేకపోతే కోడి పడుతుండే కోసుకో తినడానికి. ఆర్ యు మ్యూట్ ఎవ్రీవన్ సార్? మీరు రెస్పాండ్ కాకుండా ఉంటుందని నేను అట్లా ఉంచుతున్నా అంతే సార్. Right. So addition of matrices is associative. Associative means in associative condition 3 matrices are there. Suppose first adding B plus C. B and C యాడ్ చేయండి, తర్వాత A ని యాడ్ చేయండి. ఎలా యాడ్ చేసినా దాని వాల్యూ సేమ్ ఉంటుంది. A plus B plus C is equal to A plus B plus C. Addition is associative, addition is commutative. Then matrix also same. Right. See the very important one, multiplication of matrices. So before this, before note, I have to say what multiplication of a matrix with a scalar, only number, single matrix with the number, multiplied with number. In this case, multiply 2 matrices. We have to multiply 2 matrices. See, 2 matrices can be multiplied only when the number of columns in the first matrix is equal to the number of rows in the second matrix. Such matrices are said to be conformable for multiplication. Otherwise, the product of 2 matrices is undefined, not multiplied. Okay, right. See, what is the condition? First, 2 matrices can be multiplied only when ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మల్టిప్లై చేయాలంటే when the number of columns in the first matrix, number of columns, suppose it is a first matrix, suppose it is a second matrix. So here suppose 2 into 3 ఉందనుకుందాం, ఇక్కడ 3 into 2 ఉందనుకుందాం. ఇది A, ఇది B. We have to find A into B అనుకుందాం. A into B. In AB, what is the first matrix? A is the first matrix. See condition. When the number of columns in the first matrix, what are the number of columns in the first matrix? 3. Is equal to the number of rows in the second. Number of rows in the second. So what are the rows? Number of rows in the second? 3. Here also 3, here also 3. Okay. So what we get now? So AB is possible. Such matrices are said to be conformable for multiplication. Okay na? So now some matrices are said to be multiplied. Okay. Otherwise it is not possible. See, in this matrix AB is possible. Then BA possible avutunda kada check cheddam. So in multiplied BA, what is first matrix? B is the first matrix. So columns in the first matrix, how many there are? 2. So rows in the second, A, 2. So now BA is also possible. So AB is possible, BA is possible. So when we have to multiply A into B, the order of matrix AB is how much? 3 cancel చేసేయండి, 2/2 వస్తుంది మనకి. రైట్, ఏబిది ఏమొస్తుంది మనకి? 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది మల్టిప్లైడ్ ప్రోడక్ట్. నెక్స్ట్ బిఏ కనుక చూసినట్లయితే
బిలో 2 ఇక్కడ 2 ఇవి క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది 3 మిగులుతుంది. సో ఆర్డర్ ఆఫ్ బిఏ హౌ మచ్ 3/3. సో ఆర్డర్ ఆఫ్ బిఏ is 3/3, ఆర్డర్ ఆఫ్ ఏబి is 2/2. రైట్. సో ఇట్ ఈస్ ద కండిషన్ ఫర్ మల్టిప్లికేషన్. ఓకేనా? మల్టిప్లై చేయాలి అంటే ఏని బిని మల్టిప్లై చేయాలి అంటే ఏలోని కాలమ్స్ బిలోని రోస్ కి ఈక్వల్ గా ఉండాలి. ఏలోని కాలమ్స్ బిలోని రోస్ కి ఈక్వల్ గా ఉంటేనే నౌ we have to multiply the two matrices. Okay, right. Sir, last point I did not get, sir. Could you please repeat it again? Which point? Last point, sir. So multiplication of matrices. Right. Suppose we have to multiply two matrices. That got it, sir. Product of AB. If it is possible, Product of AB. product. If you find product of AB, when it is possible, the columns of A is equal to the columns of rows of B. Columns of A is equal to the rows of B. అయితేనే మనకి A is possible. ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ ఈ విధంగా చెప్పాను, సింపుల్ గా చెప్పాను. ఇక్కడ రాసిందే ఇక్కడ ఉంది అంతే. ఆల్రెడీ ఇక్కడ సెంటెన్స్ ఉంది కదా, టూ మ్యాట్రిసెస్ కెన్ బి మల్టిప్లైడ్ ఓన్లీ వెన్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. ఓకే, రైట్. Yes. If A equals to one matrix is given, A equals to 1, 2, 3, 0, -1, 4, 5, -2, 1. In this matrix, how many rows and columns are there? 3 rows, 3 columns. Okay, 3 rows and 3 columns are there. Next, given B matrix, what is that? -2 rows, 3 columns. 3 rows, 2 columns. How many rows? 2. 3 rows. 3 rows. 3 rows, 2 3 columns. rows. Okay, now horizontal lines are the rows, vertical lines are the columns. Okay, right. So 3 rows and 2 columns. Right, now product of AB is possible? Yes, it's possible, sir. 3, 3. No, sir. Equal to R. Oh, possible. What is the condition for that? C equal to R. Column number of columns in the first row is equal to R, number of yes, rows in the second row. Second. Okay, good. Number of columns in the first matrix is 3. First matrix. Number of rows in the second matrix is 3. 3. So it is possible. Right. Next, BA. Not Not possible. possible, sir. BA is possible? No, sir. Not? No, sir. 3 rows, 2 Why? columns, 2 rows. Number of columns in the B is what? 2. 2. 2. Next, number of rows in the A is what? 3. 3. So 2 is not equal to 3. 3. So BA is not possible. Not undefined. అర్థమైందా? ఇప్పుడు ఏబి ఎప్పుడు పాస్ అవుతుంది? బి అంటే 2 మ్యాట్రిసెస్ ప్రోడక్ట్ చేయాలంటే కండిషన్ అర్థమైంది కదా? రైట్.